అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సోమయాజులపల్లె గ్రామ సోదర సోదరిమణులకు ముఖ్యంగా ఎండకు కూడా ఇంతమంది జనాలు ఉన్నారంటే మీరు స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారని అర్థమైపోయింది. వైఎస్ఆర్ పార్టీ గంగలు కలిసిపోయినట్టే తెలుగు మన కాలంలో ముంచేసినట్టే మాకు అర్థమవుతుంది. మీకు ఒక్కటే దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా చెప్తా ఉన్నా, ఈ 5 సంవత్సరాలలో పోయినసారి మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటే పాపం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినారు. ఈ 5 ఏళ్లలో మన ఊరికి జరిగిన మంచి పనులు ఏంటి, మన ఊళ్ళో రైతులు ఎంతమంది బాగుపడినారు, ఎంతమందికి మీకు అమ్మఒడి వచ్చింది, ఎంతమందికి ఆసరా వచ్చింది, ఎంతమందికి చేయూత వచ్చింది, అవునా? ఇవి కూడా రావాలి కదా. ఎంతమంది బాగుపడినారో ఒకసారి చెప్పండి తల్లి. ఇంత చాలా మంది మా మహిళలు కూడా ఉన్నారు. ఏం మేలు జరిగిందమ్మా వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక? వైఎస్ఆర్ పార్టీ వచ్చినాక మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాలు పక్కకు దిమ్మా, జెండాలు కిందికి దించు, కిందికి దించు, ఎందుకంటే కనపడరు వెనక, కిందికి దించుమా. ఈ 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ కంటే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటి? ఈ రోడ్లు అంతా ఉందా? నాకు కూడా గుర్తు, చిన్నప్పటి నుంచి నేను కూడా చూస్తున్నాను కదా, అవునా? ఇవన్నీ వేయించింది ఎవరమ్మా? ఎవరో బాగా సోయాపల్లి చెప్పరా? ఎవరు ఈ రోడ్లలో వేయించింది? చక్రపాణి వేయించినాడమ్మా. దాంట్లో మీ ఊర్లో కూడా చక్రం పాని ఉన్నాడు, ఆయన వేయించినాడా? ఎవరే మీ ఊర్లో? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనాకుడు కానీ మహానంది కానీ ఏ రైతులు కూడా నష్టపోకుండా నీళ్లు ఇచ్చినాం. నీళ్లు ఎట్లా పారేయాలో రైతులకు మనకు బాగా తెలుసు కాబట్టి, ఆ కాలువల మీద తిరుగుతాం కాబట్టి, తూములో ఎన్ని నీళ్లు పోతే ఆ గ్రామానికి కరెక్ట్ గా నీళ్లు వస్తాయి, రైతు నష్టపోకుండా ఉంటాడనేది చూసినాం కాబట్టి, కష్టపడినాం కాబట్టి మీతో పాటు మేము కూడా ఇన్ని సంవత్సరాలు బ్రహ్మాండంగా పండించుకున్నాం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఎన్ని ఓట్లు ఈ ఊర్లో మెజార్టీ ఇచ్చినది? వైఎస్ఆర్సీపీ 500 ఓట్లు మెజార్టీ ఇచ్చినారు, అవునా? ఎవరికి? చక్రపాణి రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ చేసినారు మీరు బాగా. ఎన్నిసార్లు మన కాలం మీద తిరిగినా నాకు చెప్పండి. 500 ఓట్లు ఈ ఊర్లో మెజార్టీ వచ్చినాయి, ఎన్నిసార్లు కాలం మీదకి వచ్చాడు చెప్పండి? 5 సార్లు వచ్చినాడా? కనీసం ఏడాది మీకు బ్లాక్ నుంచి నీళ్లు పడతాయి తెలుసా? పెద్ద దేవులాపురంకి ఏ బ్లాక్ లో తూములో నీళ్లు వస్తే మీ పొలాలకు నీళ్లు వస్తాయి తెలుసా? ఏమ్మా తెలుసా తల్లి? జగన్ ఇన్ని పథకాలు ఇచ్చినా చెప్తున్నాడు, ఎన్ని పథకాలు ముట్టాయో చెప్పు. నవరత్నాల పేర్లు చెప్పమ్మా ఒకసారి చక్కగా తింటాను నేను కూడా. నవరత్నాల పేర్లన్నా మీరన్నా చెప్పండి. ఈ ఊరన్నా పెద్దలాపురం ఊర్లో చెప్పండి, నవరత్నాల పేర్లు చెప్పినా మీరు ఎవరన్నా? నవరత్నాల పేర్లు చెప్పండి ఒకరన్నా పెద్ద దేవలాపురంలో. ఏ ఊర్లో కూడా నవరత్నాల పేర్లు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు మనం ఓట్లు వేసామో మనకు తెలియడం లేదు. మీ ఊరికి వచ్చిపోయినాడా? అయిపోయిందా? ఏం చెప్పినాడు? తెలుగుదేశానికి ఏమన్నాడా? తన పంచాయతీ పెంచినాడు. ఏం చెప్పినాడన్నా? ఏం చెప్పినాడు మీ ఊర్లో? ఏం చెప్పినాడు చెప్పడంలే. ఎవరు ఇల్లేదా? ఇల్లు ఎవరైనా పడతారా? నేను ఎమ్మెల్యే కాదు, లస్కర్ లెక్క పనిచేశాడా? అవునా? వాళ్ళ కంతరంగి ఎందుకు? లస్కర్ కూడా లేచి చెప్పారు. కంతరంగి వేసుకొని ఎందుకు వచ్చినాడు? కంతరంగి వేసుకొని ఇంత పెద్ద బండి మీద వచ్చాడు. వాయిట్ లస్కరే నాకంటే పెద్ద బండి మీద వచ్చినాడు, అవునా? నా బండి చిన్న బండి ఉంటుంది, దాని బెంజి కార్లో వచ్చాడు. ఎట్లా లస్కరే వాడు? నేను మన నామినేషన్ చేసినప్పుడు అడిగినా, మన నామినేషన్ చేసావు మీరు కూడా వచ్చింటారు, దరిద్రుడా నువ్వు ఎందుకు నామినేషన్ చేసావురా అని అడిగిన. తప్పని అడిగేది. ఏం కోరికలు తీర్చాడు కాబట్టి మనవి ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన మాట. జగన్మోహన్ రెడ్డి 4 మాటలు ఇచ్చి 40 మాటలు ఇచ్చినాడు మనకు, అవునా? ఒక్క పనైనా చేశాడా? అందుకే ఎందుకు నామినేషన్ చేసినావు, ఏం సిగ్గు లేకుండా నువ్వు వచ్చి ఓట్లాడుకుంటున్నావు అని అడుగుతున్నా. తప్పని అడిగేది, తప్పని అడిగేది. పోయినసారి మీకోసము రైతులు బాగుండాలనే ఉద్దేశంతో నేను లైనింగ్ పనులు తీసుకొచ్చిన, అవునా? ఆ లైనింగ్ చేస్తే మీకు 500 క్యూసెక్కులు నీళ్ళు ఇస్తే మీకు పంట పొలాలకు నీళ్లు సరిపోయేది. లైనింగ్ లేకపోవడంతో 1000 క్యూసెక్కులు నీళ్లు వేస్ట్ అవుతుంది. నీళ్లు దువారు అవుతున్నాయి కాబట్టి, దువారు కాకూడదు కాబట్టి
ఉన్న నీళ్ళనే ఎట్లా రైతులకు పాటించాలనే ఉద్దేశంతోనే మేము లైనింగ్ పనులు తీసుకొస్తే మీ ఊర్లన్నీ తిరిగి ఏం చెప్పినాడు, గుడ్డ రాజశేఖర కమిషనర్ కోసం తెచ్చుకున్నాడు. మీరు తిక్కుల వాళ్ళని నమ్ముతుంది. గుడ్డ రాజశేఖర రెడ్డి, గుడ్డ సీతారామరెడ్డి, గుడ్డ రెడ్డి మీకు నీళ్లు వారించి సేవ చేస్తే అవునా, వాటి చెప్పే తప్పుడు పనులు విని తప్పుడు మాటలు విని జగన్పారెడ్డి ఓటేశారు. అయ్యా ఇన్నేళ్ళు మేము రాజకీయం చేస్తున్నామే, ఏ రోజున అడ్డంగా సంపాదించుకున్నాం ఏడా దించు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.